హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి అప్పట్లాగానే. అండ్ ఈరోజు వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ గైస్, మీరు ఎవరైనా కానీ అంటే ఎక్కువగా సిగ్గుపట్టం కానీ ఇలాంటివి చేస్తున్నట్లయితే బట్ చాలా మందికి ఉంటుంది అనమాట. కొంచెం మొహమాటం కావచ్చు, ఈ షై ఫీలింగ్ కావచ్చు, చాలా మందిని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో అది ఎంత ఇబ్బంది పెడుతుందంటే మనం అనుకున్నవి రీచ్ అవ్వటానికి కొన్ని ఇబ్బందులు తీసుకురావచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా తీసుకొస్తూ ఉంటుంది. బట్ మీరు ఈ షైతో ఫైట్ చేయాలి అంటే మీకు తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం అనేది నేను ఈరోజు వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ చాలామంది ఏంటంటే ఈ షై వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ బట్ ఎవరైనా కొంచెం మంచిగా చాలా ఓపెన్గా చాలా కూల్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అండ్ మనం కూడా ఇంత మంచిగా మాట్లాడితే బాగుండు అని ఒక ఫీల్ కలుగుతుంది. వాళ్ళు మనం ఫాలో అయిపోదాం, వాళ్ళలాగా బిహేవ్ చేద్దాం అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మూమెంట్ వచ్చేటప్పటికి అండ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. బట్ ఎలా ఇది ఓవర్కమ్ చేయాలి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. బట్ దీనికి ఏదేదో వాడేస్తూ ఉంటారు అండ్ మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. అండ్ లోన్లీగా కూర్చొని ఆలోచించేస్తూ ఉంటారు ఎలా దీని నుంచి బయటపడాలి అని చెప్పేసి. బట్ నేను చెప్పబోయే ఈ ట్రిక్స్ కొన్ని అసలు ఫస్ట్ ట్రిక్స్ అని కూడా మనం చెప్పకూడదు. జెన్యూన్గా అసలు కొన్ని విషయాలు తెలుసుకోగలిగితే మీకు ఎవరికైనా షై ఫీలింగ్ ఉన్నట్లయితే అండ్ స్పాట్లోనే అది వెళ్ళిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు డే నుంచి కూడా మీలో చాలా చేంజ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే షై ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు అనమాట. సో ఎప్పుడు మనకంటే వాళ్ళు బెటర్గా ఉన్నారు, వాళ్ళు చాలా అందంగా ఉన్నారని కానీ, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారని కానీ, లేదా వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారని కానీ, ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే సో మనం అంత స్థాయి కాదు కదా అని కానీ, లేదా మనం ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కదా అని కానీ, ఇంకేదో సంథింగ్ ఒక ఫీలింగ్ అనమాట. ఎలా ఉంటుందంటే నేను అందుకు అంటే దేనికి కూడాను ఒక జాబ్కి కానీ లేదా ఇంక దేనికైనా కానీ అసలు నేను యూజ్ కాదు అనే టైప్లో చాలామంది ఆలోచించటం వల్ల చాలా వరకు ఈ ఫీలింగ్ ఏర్పడుతుంది అనమాట. ఫస్ట్ ఆ ఫీలింగ్ పక్కన పడేసేయండి. బట్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీరు ఎవరి ముందు తక్కువ కాదు, మీకు మీరే తక్కువ అనే ఒక ఫీలింగ్లో ఉండిపోయారు అనమాట. సో ఆ ఫీలింగ్లో నుంచి ఫస్ట్ బయటకు రండి. సో నేను ఎవరికంటే ఏది తక్కువ కానే కాదు, సో నేను అనుకుంటే ఏమైనా చేయగలను అండ్ నాకేంటి అనే ఒక ఫీలింగ్తో ఉండండి. డెఫినెట్లీ ఆ ఫీలింగ్ చాలా మంచి పొజిషన్కి తీసుకెళ్తుంది అనమాట. అండ్ చేంజ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ మనం తక్కువ అనే ఫీల్ ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా నువ్వు ఎక్కువే అయిపోతావు అండ్ నీకే కాదు చూసే ప్రతి ఒక్కరికి కూడాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే భయపడొద్దు. అండ్ ఇంకొకటి ఎలా అంటే మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది ఏంటంటే మనల్ని ఎక్కడ ఇన్సల్ట్ చేస్తారేమో అని అనుకుంటూ ఉంటారు. ఎవరో మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు అని భయపడొద్దు. ఆ భయంతోనే చాలామందికి ఫీలింగ్ ఏర్పడుతుంది. ఏదన్నా చెప్పాలి అనుకున్నా చెప్పలేరు అండ్ సైడ్ అయిపోతూ ఉంటారు అనమాట. బట్ ఆ తర్వాత మళ్ళీ బాధపడిపోతూ ఉంటారు. ఆ టైంలో నేను ఆ వర్డ్ అది చెప్పాల్సింది కదా, అలా ఉంటే బాగుండేదేమో అని తర్వాత అనిపిస్తూ ఉంటుంది. ఆ స్పాట్లో ఏమో కొంచెం ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఫస్ట్ ఏదైనా కానీ మనం ఒక జెన్యూన్ స్టెప్ తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా భయాన్ని పక్కన పెట్టేసేయాలి అనమాట. మనం దేని మీద అయితే మనం ఫోకస్ చేస్తున్నామో దాని మీదే ఉండాలి మన టార్గెట్ ఎప్పుడు కూడాను. అండ్ వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు ఇట్లాంటివన్నీ వద్దు మనకి. సో అండ్ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒక్కటే, మన ఆలోచన అనేది జెన్యూన్గా ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఆ భయం కూడా వెళ్ళిపోతుంది. కానీ చాలామందికి ఏంటి అంటే ఈ భయం వల్ల ఏది ఫ్రీగా మాట్లాడలేరు, ఫ్రీగా చెప్పలేరు, ఎక్స్ప్రెసివ్ కాకుండా అయిపోతున్నారనమాట. బట్ ఫస్ట్ ఆ టెన్షన్ ఆ భయాన్ని పక్కన పెట్టేసి చూడండి అండ్ మీకే లైఫ్ చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మీరు మాట్లాడుతున్నప్పుడు కూడాను అండ్ తల దించుకొని మాట్లాడొద్దు. చాలామందికి అంటే ఐ థింక్ ఈ సిగ్గు వల్లే అనుకోవచ్చు, చాలామంది డేర్ టు డేర్ మాట్లాడలేరు అనమాట. ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేరు. తల కిందకి తిప్పేసుకోనో సైడ్కి చూస్తానో మాట్లాడుతూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ ఈ షైనెస్ వల్ల చాలామంది బిహేవియర్ ఇలానే ఉంటుంది. బట్ తల పైకెత్తి అంటే తల దించుకొని కాదు, తల పైకెత్తి మాట్లాడటం అనేది అలవాటు చేసుకోండి. ఇది చాలా వరకు మీలో ఒక చేంజ్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు కూడా చాలామంది
చాలా ఫాస్ట్‌గా కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు. అంటే మీరు అనుకోవచ్చు అండి సిగ్గుపడే వాళ్ళు ఫాస్ట్‌గా మాట్లాడతారా అంటే ఐ థింక్ మాట్లాడతారు కొంతమంది. బట్ కాకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనేది వాళ్ళకి తెలీదు అనమాట. ఏదో వచ్చేస్తుంది, ఏదో మాట్లాడేస్తున్నాము అన్నట్టు ఉంటారు. కానీ ప్రాపర్‌గా అసలు ఎదుటి వాళ్ళతో మనం ఏం మాట్లాడుతున్నాము, ఎంతవరకు మాట్లాడుతున్నాం అనేది కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది అసలు ఏమీ మాట్లాడరు అనమాట. జస్ట్ అలా సైలెంట్ చూస్తూ ఉండిపోతూ ఉంటారు. బట్ ఇక్కడ మాట్లాడాల్సింది ఎలా అంటే ఎప్పుడు మనం మాటలనేవి చాలా చాలా ఫాస్ట్‌గా ఉండకూడదు. అలా అని చాలా స్లోగా గూడా ఉండకూడదనమాట. జస్ట్ ఆ కన్వర్జేషన్ ఎంతవరకు అనే దాన్ని బట్టి మాట్లాడాలి. ఇంకా ఇంతవరకు చాలు దీన్ని ఇంతటితో ఎండ్ చేస్తే బావుంటుంది అన్నప్పుడు ఆ కన్వర్జేషన్ ఎండ్ చేసేసేయాలనమాట. సో, బట్ చాలామంది చాలా స్లోగా అండ్ టాపిక్‌ని ఇంకా సాగదీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. బట్ ఇంకొంతమంది ఏంటంటే చాలా ఫాస్ట్‌గా మాట్లాడేస్తూ ఉంటారు. అస్సలు అలా అవ్వద్దు. ఎలా మాట్లాడినా కూడా అది మీకు వర్కౌట్ అవ్వదు అనమాట. అండ్ పర్సనల్‌గా తీసుకున్నా కూడాను. బట్ ఆ ప్రాబ్లమ్ కానీ ఏదైతే మీ మధ్య కన్వర్జేషన్ ఉంటుందో అంతవరకే మాట్లాడటానికి ట్రై చేయండి. బట్ ఆ తర్వాత చాలా సింపుల్‌గా ఎండ్ చేసేసేయండి. అండ్ ఫైనల్లీ స్మైల్ అనమాట. ఎస్పెషల్లీ ఈ సిగ్గుతో ఉండేవాళ్ళు చాలామంది స్మైల్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా కూడాను ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి అలా ఎండ్ చేస్తూ ఉంటారనమాట. బట్ స్మైల్ చాలా ఇంపార్టెంటే కానీ బట్ కాకపోతే అవసరం లేని చోట కూడా స్మైల్ చేయటం వల్ల మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ కూడా ఒకలాంటి ఫీలింగ్ మీకు ఏర్పడిపోతూ ఉంటుంది. షైనీస్ వల్ల ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు చాలామంది అనమాట. అండ్ దాదాపు 50% చెప్పాలి అంటే. బట్ ఎక్కడ మన స్మైల్ అనేది ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ మన స్మైల్ ఇవ్వకూడదు? ఎక్కడ స్మైల్ ఎండ్ చేయాలి? ఎక్కడ స్మైల్ స్టార్ట్ చేయాలి? అనేది కూడా మీకు ప్రాపర్‌గా తెలిసుండాలి అనమాట. అంతేకాని ప్రతి దానికి మీరు నవ్వుతూ వెళ్ళిపోయారనుకోండి అండ్ అవతల వాళ్ళకి ఒక లూజ్ ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోతుంది అనమాట. అండ్ ఏం మాట్లాడినా కూడా అంత రియాక్ట్ ఉండదు. లేదా ఏదో జస్ట్ స్మైల్ చేసి వెళ్ళిపోతూ ఉంటారులే అన్న ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది ఎదుటి వాళ్ళకి. సో, డెఫినెట్‌లీ అలా చేయొద్దు. బట్ ఎప్పుడు అవసరాన్ని బట్టి ఒక చిన్న స్మైల్ ఇవ్వటం. సో, అవసరం లేని చోట సైలెంట్‌గా ఎండ్ చేయడం అనేది తెలిసుండాలి అనమాట. సో, గైస్ డెఫినెట్‌లీ షైని ఓవర్‌కమ్ చేయండి. అండ్ లైఫ్‌లో చాలా మంచి పొజిషన్‌కెళ్తారు. అండ్ ఇది చాలా మందికంటే కొంచెం సిల్లీగా అనిపించొచ్చు. అండ్ దీనివల్ల ఇంత అవుతుందా అని కూడా. బట్ రియాలిటీలోకొస్తే తెలుస్తుందనమాట. చాలామంది ఈ షై వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఐ మీన్ ఈ వీడియో చూసేటప్పటికే అంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. బట్ ఖచ్చితంగా చాలా వరకు ఏదైనా అనుకున్నది అది జరగాలి అన్నా, టార్గెట్ రీచ్ అవ్వాలి అన్నా కూడాను అండ్ ఫస్ట్ ఈ షై ఫీలింగ్‌ని అవాయిడ్ చేయాల్సిందే అనమాట. బట్ నేను చెప్పే పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ట్రై చేయడానికైతే ట్రై చేయండి. మీరేం మిస్టేక్ చేయట్లేదు. చాలామంది మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే నేనేదో మిస్టేక్‌గా మాట్లాడేస్తానేమో, ఏదన్నా పొరపాటు అయిపోతుందేమో అనే టెన్షన్, భయంతోనే సగం మాట్లాడటం అనేది తగ్గించేస్తూ ఉంటారు. బట్ అలా ఎప్పటికీ అనుకోవద్దు అనమాట. అండ్ ఫస్ట్ గట్స్‌తో ఉండటానికి ట్రై చేయండి. అండ్ మనకేంటి, మనం ఏదైనా చేయగలము, ట్రై చేయగలము. సో, అనే ఒక ఫీలింగ్‌తో, పాజిటివిటీతో ముందుకు వెళ్ళండి. డెఫినెట్‌లీ సక్సెస్ అవుతారు. అండ్ నేను ఇంక వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.